బ్యాక్ పార్టు బాడీకి అద్దినట్టు వచ్చి ఫ్రంట్ పార్ట్ మాత్రం లూజ్గా వస్తే ఈ ట్రిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా క్రాస్గా పెట్టేసుకొని గీసేసుకొని మొత్తం డ్రా చేసేసుకోండి. మనం చంక డౌన్ 6 అయితే ఇచ్చుకున్నాం కదా, అదే 6 ఇక్కడ ఫ్రంట్ మెడకు కూడా పెట్టేసుకొని ఫస్ట్ అలాగే చూసుకోండి. చంక డౌన్ కూడా 1/4 ఇంచు మాత్రమే పెట్టాలన్నమాట. మొత్తం కొంచెం ఒక 1/2 ఇంచు పెట్టినా చంకల్లో అయితే ముడతలు వచ్చేస్తుంది. అలాగే చెస్ట్ దగ్గర చాలామందికి జారిపోయినట్టు చెస్ట్ లూజ్గా వస్తుంది అని చెప్పని అంటారు కదా, కానీ అలా కూడా కాకుండా ఇప్పుడు మనకు ఈ బటన్స్తోనే మనం కొలత తీసుకోవచ్చు అనమాట. కింద నుంచి 2 ఇంచులు తీసుకునేది అదేం లేకుండా ఇప్పుడు మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం కటింగ్లో కొంచెం ఇచ్చుకొని 4 హుక్స్ దగ్గరకు అయితే అక్కడ ఒక డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి మధ్యలోకి పెట్టేసుకొని అక్కడ కూడా ఎంత ఉందో ఇచ్చుకొని ఒక డాట్స్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మొత్తం వచ్చేసి 14 ఇంచులు ఉంది, దానికి ఒక 6 ఇంచు తగ్గించుకొని 13.5 ఇంచులు ఇచ్చేసుకొని మొత్తం ఈ 3 డాట్స్లు కలిపేసుకుంటే ఇప్పుడు మామూలుగా మనం డాట్స్ కోసం ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు పెట్టుకుంటాం కదా, అట్లాగే పెట్టేసుకోండి అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే మీకు ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది, ఎక్కడ లూజ్ అనేది కూడా రాదనమాట. అప్పుడు 1/4 ఇంచు మాత్రమే ఇక్కడ కూడా పెట్టాలి. చంక డౌన్ కింద 1/4 ఇంచు కాకుండా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి. కింద పెట్టమన్నారు కదా అని పెట్టామంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్లో పెట్టుంటాం కదా, అది ఇది 2 వైపే చంక లూజ్ వచ్చేస్తుంది, అప్పుడు ముడతలు అనేది ఎక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా చేస్తే రావు.